వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము చేపల పులుసు తయారు చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు: పచ్చి చేపలు 1/2 కేజీ తీసుకున్నాను, కారం 2 స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పులుసులోకి మసాలాలు: 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. పక్కకు ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అన్ని ముక్కలకు మంచిగా శుభ్రంగా పట్టించి అన్ని ముక్కలకు బాగా పట్టించి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కలకు బాగా పట్టియాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ చేప ముక్కలు పెట్టుకోవాలి. మనం ఉప్పు కారం పసుపు అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించినాం కదా, ఇవి ఒక 2 నిమిషాలు పెట్టాలి స్టవ్ పైన. ఆయిల్ కానీ ఏమి వేయద్దు ఇప్పుడే. ఇట్లా అన్ని ముక్కలు కొంచెం గరం అయ్యేటట్టు చూసుకోవాలి. స్టవ్ పైన 2 నిమిషాలు అవుతుంది, తీసేసి పక్కన పెట్టుకుందాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర మెంతులు నువ్వులు వేగిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో వేసుకుందాం. 1 స్పూన్ కొబ్బరి పొడి ఉంది కదా, ఇది కూడా వేడి చేసుకోవాలి. కొద్దిగా గరం చేసుకొని ఇది కూడా దీంట్లోనే కలుపుకోవాలి. అన్నీ మిక్సీ పట్టాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినాయి, తీసేసి పక్కన పెట్టేద్దాం. చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత ఇవి కూడా మిక్సీలో పట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుందాం చేపల పులుసుకి. ప్యాన్ వేడైంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయినాయి నూనెలో. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలా కొంచెం వేసుకున్నాం కదా, చేప ముక్కలు పట్టించినాం కదా, మిగిలింది అందులో వేసుకోవాలి ఆయిల్లో.
పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. చేప ముక్కలకు కొంచెం పట్టించినాం కదా, మిగిలింది ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఆయిల్. దీంట్లో కారము ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాం, 2 minutes. మూత పెట్టి 2 minutes పెడదాం. ఈ మసాలాలు వేయించుకున్నాం కదా, ఇవి మిక్సీలో పట్టుకోవాలి. ఇవి ఉల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి పొడి, ధనియాలు అన్నీ మిక్సీలో పట్టుకుందాం. 2 నిమిషాలు అవుతుంది. ఈ మసాలా మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి చేప ముక్కల్లో. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇవి. తర్వాత దీంట్లో చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు మంచిగా చిక్కగా పిసికి వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలి చేప ముక్కలు. దీంట్లో గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చేపలు తొందరగానే ఉడుకుతాయి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి. 5 నిమిషాలు అవుతుంది. మూత తీద్దాం. చేప ముక్కలు పూర్తిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చేపల పులుసు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తాం. చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.